ఇక మెట్పల్లి ఖాదీకి ఎంతో ప్రత్యేకత ఉంది. స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఏర్పాటైన ఈ ఖాదీ ఎన్నో పోరాటాలకు నిలయంగా మారింది. విదేశీ వస్తువుల బహిష్కరణకు మూలమైన ఖాదీ స్వాతంత్రోద్యమానికి ప్రేరణగా నిలిచింది. జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి ఖాదీ గ్రామోద్యోగ బండార్పై ప్రత్యేక కథనం. గాంధీజీ మెచ్చిన వస్త్రం అది. ఇప్పటికీ వన్నె తగ్గని, ఒంటికి చల్లదననిచ్చే వస్త్రం కూడా అదే. స్వాతంత్రోద్యమ కాలం నుంచి నేటి వరకు ఏమాత్రం వన్నె తగ్గని జగిత్యాల జిల్లా మెట్పల్లి ఖాదీపై జగిత్యాల జిల్లా నుంచి స్పెషల్ రిపోర్ట్. కా అంటే తిండి, ది అంటే ఇచ్చేది అని అర్థం. ఖాదీ, నూలురత్నం స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించాయి. మహాత్మా గాంధీ ఇచ్చిన స్వదేశీ వస్తువుల వాడకంతో ఖాదీ ఉద్యమానికి బీజం పడింది. అందులో భాగంగానే మెట్పల్లి ఖాదీ ఖద్దర్ ఉద్యమానికి నిలువెత్తు నిదర్శనం. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో నాడు యువత, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వాతంత్ర్య కాంక్షను రగిలించారు. ఖాదీ ఉద్యమంలో భాగంగా అనేక గృహాల్లో చరకాలు, రాత్నాలు వెలిశాయి. 1929లో మెట్పల్లిలో గాంధీజీ పేరిట భారీ కార్ఖానా స్థాపించారు. దేశ్ముఖ్ వెంకట నరసింగరావు 14 ఎకరాల స్థలం అందజేశారు. ఈ సంఘం క్రమంగా వృద్ధి చెంది స్వతంత్ర పోరాటానికి వేదికగా మారిపోయింది. ఉద్యమానికి ఊపిరిపోసి నిజాం జాగిర్లకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో మెట్పల్లి ఖాదీది ప్రత్యేక స్థానం. విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వదేశీ వస్తువుల ప్రోత్సాహమే లక్ష్యంగా 1929లో గాంధీజీ శిష్యుడు అన్నాసాహెబ్ సహస్రాబుద్దే ఏర్పాటు చేసిన ఖాదీ పోరాటం జనాల్లో స్వాతంత్ర కాంక్షను రగిలించడంలో ప్రధాన పాత్ర పోషించింది. మెట్పల్లి ప్రాంతంలో జాగీర్దార్లు, సంస్థానాలు, భూస్వాముల అరాచకాలను ఎదిరించి నిజాంకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేశారు. నాడు పలు మహాసభలకు హాజరై జైలు పాలయ్యారు మెట్పల్లి వాసులు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆనాటి నుంచి నేటి వరకు మెట్పల్లి ఖాదీకి ఖ్యాతి పెరుగుతూనే ఉంది. స్వాతంత్ర సమయంలో గాంధీజీ శిష్యుడు స్థాపించిన సంస్థలో పనిచేయడం తమకు ఎంతో గర్వంగా ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. తాము చేతులతో తయారు చేసిన వస్తువులు దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు. నేను గత 10 సంవత్సరాల నుంచి నేను ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన లోపల ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాను. ఇందులో ఇది గాంధీజీ స్థాపించిన సంస్థ కాబట్టి ఇందులో పనిచేయడం మేము ఎంతో గొప్పగా భావిస్తున్నాము. ముఖ్యంగా ఇందులో ఏంటంటే చేతి నుంచి దారం తీసి దాని ద్వారా మొగ్గం మీద బట్ట తయారు చేయడం జరుగుతుంది. ఇందులో దాదాపు కొంత వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. దాని ద్వారానే మాకు ఒక ఉపాధి దొరికింది. కాబట్టి గాంధీజీ స్థాపించిన సంస్థలో పనిచేయడం మేము గొప్పగా భావిస్తున్నాము. మరియు మేము తయారు చేసినటువంటి వస్త్రాలను ఇక్కడే కాకుండా విదేశాలకు కూడా మేము ఎగుమతి చేయడం అదొక గొప్ప అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఖాదీ అంటే చేతి మీద తయారైన వస్తువులే ఉంటాయి మా దగ్గర. దూది నుండి దారం తీయడము, నెయ్యడము అన్నీ చేతితోనే పని. తర్వాత ఇవన్నీ చేతి మీద తయారు చేసి రంగులు అద్దడం కాని నుండి రంగులు కూడా అద్ది డిజైన్లు వేసి షాపులకు పంపిస్తాం. మా షాపులు ఇక్కడ మెట్పల్లి, కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల ఇక్కడ మా స్టోర్స్ ఉన్నాయి, బండార్లు. అక్కడ మేము అమ్మటానికి ఇస్తాం అన్నమాట. తర్వాత ఈ గోదాం నుండి ఒక మన
మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా బయట రాష్ట్రాలకు కూడా వెళ్తుంటుంది క్లాత్. మన దగ్గర తయారైందంతా అటు పంపిస్తుంటాము. ఒకవేళ మన దగ్గర లేనిది ఏదైనా ఉంటే అక్కడ నుండి మనం తెచ్చుకుంటాం అన్నమాట. ఇట్లా నడుస్తూ ఉంటుంది. మెట్పల్లి కేంద్రంగా ఏర్పడిన ఖాదీ ప్రతిష్టాన్ రాను రాను మరింత విస్తరించింది. నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పూడూరు, కరీంనగర్, సిరిసిల్ల, వర్ణి ప్రాంతాలలో ఉత్పత్తి కేంద్రాలు వెలిశాయి. మెట్పల్లి, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, నిర్మల్, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో విక్రయ కేంద్రాలు వెలిశాయి. మెట్పల్లి ఖాదీ కేంద్రంలో ఎన్నో రకాల వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. చలికాలంలో వెచ్చగా, వేసవి కాలంలో చలిగా ఉండేలా ఖాదీ దుప్పట్లు పనిచేస్తాయన్నారు. అన్ని రకాల వయసుకు సరిపడా వస్త్రాలు తమ దగ్గర ఉన్నాయని తెలిపారు. నేను మెట్పల్లి ఖాదీ గ్రామోద్యోగ బండార్లో గత 20 సంవత్సరాల నుంచి పనిచేసి ఉన్నాను మేనేజర్గా. ఇక్కడ మా మెట్పల్లి ఖాదీ సంస్థలో ప్రత్యేకంగా షర్టింగ్లు, పొందూరు కద్దరు, మా ప్రొడక్షన్ మెట్పల్లిలో తయారైనటువంటి చెద్దర్లు, దుప్పట్లు మేము చాలా ఎక్కువ సేల్ చేస్తుంటాము. అంతేకాకుండా ప్రజలకు అందుబాటులో రెడీమేడ్ షర్ట్స్ కూడా మేము వాళ్ళకు అందుబాటులో ఉంచుతున్నాము. మరియు ప్రత్యేకంగా ఈ స్పెషల్ డిస్కౌంట్లు కూడా ఈ మన 70 స్వాతంత్ర దినం సందర్భంగా మేము 40% స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము. అంతేకాకుండా మా ఖాదీ ముఖ్యంగా ఈ చెద్దర్లు అనేటివి చాలా మంచిగా ఉంటాయి. చలికాలము వెచ్చగా ఉంటాయి, ఎండాకాలంలో చల్లగా ఉంటాయి. తర్వాత ఇప్పుడు యూత్ కూడా ఈ షర్టింగ్కు చాలా అలవాటు పడుతున్నారు. ఎందుకంటే ఖాదీ మెయింటెనెన్స్ కూడా అట్లా ఉంటే లుక్ కూడా బాగుంటుంది, హుందాగా ఉంటుంది. రాజకీయ నాయకులే కాకుండా యూత్ కూడా మేము మంచి రెడీమేడ్ షర్ట్స్ కూడా కుట్టించి ఇస్తున్నాము. 1967లో పివి నరసింహారావు సంస్థాపక అధ్యక్షునిగా మెట్పల్లి ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన్ ఆవిర్భవించింది. తదనంతరం జువ్వాడి చొక్కారావు అధ్యక్షులుగా వ్యవహరించగా ప్రస్తుతం జగిత్యాల జిల్లాలోని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తండ్రి, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. నాటి నుంచి ఇప్పటి వరకు ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన్ నిర్విరామంగా కొనసాగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణ నోచుకోని ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన్ కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో తోడ్పాటు అందించిందని సంస్థ ఉద్యోగులు తెలిపారు. మెట్పల్లి ఖాదీ దేశ విదేశాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. స్వదేశీ ఉద్యమ నినాదంతో గాంధీజీ, పూజ్య మహాత్మా గాంధీజీ గారి ప్రోద్బలంతో 1929వ సంవత్సరంలో మన మెట్పల్లి ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన్ ఏర్పడింది. ప్రస్తుతం మా సంస్థ యొక్క టర్నోవర్ 4 కోట్లుగా ఉంది. ముఖ్యంగా ఒకటి ఏంటంటే ఖాదీ అనగానే ప్రజల్లో ఇది కేవలం రాజకీయ నాయకులు ధరించే దుస్తులుగానే భావించరు, ఇప్పటికీ అట్లే భావిస్తారు. కానీ మన మెట్పల్లి ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన సంస్థ ద్వారా నేటి యువతరానికి అనుగుణంగా అధునాతన డిజైన్లలో రెడీమేడ్ కానీ, షర్టింగ్ కానీ కొత్త కొత్త డిజైన్లు తయారు చేయించి మేము ప్రజలకు అందిస్తున్నాం. మన మెట్పల్లి ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన సంస్థ ద్వారా సుమారుగా మనము 1000 మందికి ఉపాధి కల్పిస్తున్నాము. వడికే వాళ్ళు కావచ్చు, నేసే వాళ్ళు కావచ్చు, మన ఆఫీస్ స్టాఫ్ కావచ్చు, వీళ్ళందరూ కలిపి ఒక 1000 మంది వరకు మనం ఉపాధి కల్పిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే మెట్పల్లి ఖాదీ సంస్థ ద్వారా ఒక మొబైల్ వ్యాన్ మాకుంది. దాని ద్వారా ఈ ఖాదీ కొనలేని పల్లెటూళ్ళకు ఎవరైతే జనాలు ఉంటారో వాళ్ళ దగ్గరకు కూడా మేము స్వయంగా వెళ్ళి ఈ మొబైల్ వ్యాన్ ద్వారా మేము అమ్మకాలు జరుపుతున్నాము. అంటే సిటీలోకి వచ్చి కొనలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో జనాలు, వాళ్ళకు కూడా ప్రతి పల్లెటూరుకు వెళ్ళి మేము మొబైల్ వ్యాన్ ద్వారా మేము అమ్మకాలు జరుపుతున్నాము. స్వాతంత్ర్యానికి ముందు ఏర్పాటు చేసిన ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన్ ఇప్పటికీ నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఖాదీ అంటే కేవలం రాజకీయ నాయకులు మాత్రమే వాడే ఖద్దరు కాదని, అన్ని వర్గాల ప్రజలకు నచ్చేలా డిజైన్లు తయారు చేస్తున్నారు మెట్పల్లి ఖాదీ తయారీదారులు. రాజకీయ నాయకులు మొదలు మెజారిటీ ప్రజలు ఇష్టపడే అత్యంత ఇష్టమైన వస్త్రమే ఈ ఖాదీ. స్వాతంత్రోద్యమ కాలం నుంచి నేటి వరకు ఏమాత్రం కూడా ఈ ఖాదీకి వన్న తగ్గలేదు. జగిత్యాల మెట్పల్లి ఖాదీ అంటే ఎంతోమందికి ఇష్టం. స్వాతంత్రోద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు గాంధీతో సహా ఇష్టపడని వారంటూ లేరు. ఇది మెట్పల్లి ఖాదీ ప్రతిష్ట. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.